హాయ్ ఫ్రెండ్స్, ఈ హ్యాండ్ డిజైన్ చూసారు కదా. మనకి జిగ్జాగ్ ప్యాటర్న్లో డబల్ కలర్ వచ్చినప్పుడు చాలా బాగుంటుందండి. లేటెస్ట్ మోడల్స్ కదా ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి, ప్లెయిన్గా ఉంచేసుకోవచ్చు, లేదా పైన నేను పూసలు యాడ్ చేసి మనకి కొంచెం ఎంబ్రాయిడింగ్ వర్క్లో కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం. నేనైతే ఆన్లైన్లో ఈ 4-in-1 స్కేల్ తీసుకున్నానని చెప్పాను కదా. దీంతో ఎలా కట్ చేసుకోవాలి ఈజీగా, లేదు మనం మార్కింగ్ కూడా ఎలా చేసుకోవాలి అనేది 2 విధాలుగా కూడా ఇదే వీడియోలో అయితే చూపిస్తాను. ఎందుకంటే స్కేల్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకోసం. అలానే ఇక్కడ చూడండి, నేను మెయిన్ పీస్ని లైనింగ్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సారీ వచ్చేసి మనకి ఈ కలర్లో ఉంది. కిందన మనకి బార్డర్ రావడం వల్ల బ్లౌజ్ ఇలా వచ్చింది. అయితే ఈ కలర్ అనేది మనం సారీలోంచి అయినా తీసుకోవచ్చు, లేదా ఇలాగ హాఫ్ పట్టు క్లాత్ కానీ లేదా పాలిస్టర్ క్లాత్ కానీ మనం డిజైన్ కోసం సెపరేట్గా తీసుకోవాలి. నాకైతే ఇక్కడ పాలిస్టర్ క్లాత్ అనేది కరెక్ట్ మ్యాచ్ అయ్యిందని చెప్పి పాలిస్టర్ అయితే తీసుకున్నాను. పాలిస్టర్ వచ్చి మీటర్ మనకి 30 రూపీస్ అలా పడుతుందండి. సాటిన్ క్లాత్ కానీ ఎలాంటిదైనా కూడా తీసుకోవచ్చు మన మోడల్స్ కోసం. అలానే ఇక్కడ చూడండి, హ్యాండ్ పొడవు వచ్చి 6.5 వచ్చింది. అంటే మనకి ఖర్చులతో కలుపుకొని షార్ట్ హ్యాండ్కి ఇది మనం ఎల్బో హ్యాండ్కి కూడా పెట్టుకోవచ్చు ఇదే మోడల్ అనేది. మనకి స్టిచ్చింగ్ అయ్యేసరికి 5.5 వస్తుంది. లూజ్ అలానే ఖర్చులు కూడా పెట్టుకున్నాను. 3 ఇంచెస్ వచ్చి చంక డౌన్ వస్తుంది. మనకి హ్యాండ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి, స్కేల్స్తో ఎలా కట్ చేసుకోవాలి, నార్మల్గా ఎలా కట్ చేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో ఉంటాయి. హ్యాండ్ కటింగ్ అయితే చూడండి. మీరు నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటారో అలా కట్ చేసుకున్న తర్వాత బకరం పీస్ అనేది తీసుకోండి. ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ కోసం మనకి ఎంత లూజ్ ఉందో అంతా తీసుకోవాలి. పొడవు వచ్చేసి మనకి ఇలాగా 2.5 వెడల్పు ఉండేలాగా బకరం పీస్ అనేది తీసుకోండి. మీకు ఖర్చులతో కలుపుకొని ఇలాగా రెండిట్లకి కూడా 2 బకరం పీసులు అయితే తీసుకున్నాను నేను 2 హ్యాండ్స్కి. అయితే ఇక్కడ స్కేల్తో ఒకటి చూపిస్తాను, ఒకటి నార్మల్గా చూపిస్తాను. మనం ఈ మార్కింగ్ చేసుకోవడానికి ముందే మనకి కిందన కరెక్ట్గా రావాలి స్ట్రైట్గా అనుకుంటే ఇలా ఒక పావు ఇంచ్ అనేది కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకోవాలి స్కేల్తో. ఇప్పుడు కరెక్ట్గా ఈ లైన్ టచ్ చేసుకుంటూ మనం ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ కానీ లేదా మనం కట్ వర్క్ కూడా ఉంది చూడండి పైన స్కేల్ ఆఫ్ మోడల్, అది కూడా మనం చిన్న కట్ వర్క్ కావాలన్నా పెద్ద కట్ వర్క్ కావాలన్నా సేమ్ ఇదే విధంగా ఈ పావు ఇంచుని టచ్ చేసుకుంటూ ఇలా డ్రా చేసుకోవడమే. నేనైతే ఇక్కడ జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది డ్రా చేస్తున్నాను. మీకు స్కేల్ ఆఫ్ మోడల్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, అండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇలా స్కేల్తో ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నార్మల్గా డ్రా చేసుకోవాలన్నా కూడా ఫస్ట్ ఇలా పావించ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి, స్ట్రైట్ లైన్ అనేది. ఇప్పుడు దీని మీదనే మనం కరెక్ట్గా మార్కింగ్ రావాలి కదా. అయితే నేను ఇక్కడ రెండు ఒకే విధంగా రావాలి కాబట్టి ఇక్కడ సేమ్ ఎంత వచ్చిందో అంతే మీకు చూపిస్తున్నాను. ఈ స్కేల్ లేని వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చెప్పి. ఇక్కడ చూడండి, మనకి కిందన 1.5 వచ్చింది, పైకి హైట్ వచ్చి 3/4 ఇంచ్ వచ్చింది. అంటే ఈ 1.5లో హాఫ్ వచ్చేసి మనకి 3/4 కదా. ఇక్కడ మనం హాఫ్ డ్రా చేస్తున్నాం కాబట్టి 3/4 ఇంచ్ స్టార్టింగ్, ఇంకా అక్కడి నుంచి ఇలా 1.5 చొప్పున ప్రతిదీ మార్క్ చేసుకోండి. అయితే పైకి హైట్ వచ్చేసి 3/4 ఇంచే ఉందని చెప్పాను కదా ఈ ప్యాటర్న్ అనేది. ఇక్కడ పైకి హైట్ అనేది 3/4 ఇంచ్ డ్రా చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోండి మొత్తం లైన్ అంతా కూడా. ఈ కిందన కూడా మిడిల్లో 1.5కి మిడిల్లో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. పైకి హైట్ వచ్చేసి 3/4 ఇంచు, కిందన 1.5. నేను ఇక్కడ సేమ్ రావాలి కాబట్టి ఇలా డ్రా చేస్తున్నాను. మీకు ఒకవేళ హైట్ పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు, వెడల్పు పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు, నార్మల్గా డ్రా చేసుకునేవాళ్ళు. అర్థమైంది కదా. ఇప్పుడు సేమ్ ఈ మార్కింగ్స్ అన్నీ కూడా స్కేల్తో ఇలా కలిపేసుకోండి. మీకు ఒకవేళ ఇంకా సన్నగా కావాలి అన్నా కూడా డ్రా చేసుకోవచ్చు, లేదా ఇంకా వెడల్పుగా కావాలన్నా కూడా డ్రా చేసుకోవచ్చు. నేనేంటంటే ఒకటి స్కేల్తో చూపించాను కాబట్టి సేమ్ ప్యాటర్న్ ఇటు సైడ్ హ్యాండ్ కూడా రావాలి కాబట్టి సేమ్ మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను. ఇలా రెండు కూడా డ్రా చేసుకోండి. మీరు ఫ్రీ హ్యాండ్తో అన్న డ్రా చేసుకోవచ్చు ఇలాగా, లేదు స్కేల్ ఉందంటే ఇంకా ఈజీగా పని అనేది ఫాస్ట్గా అవుతుంది. మీకు స్కేల్ కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయండి, నేను కిందన ఇస్తాను, కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో లింక్స్ ఇచ్చాను. మనకి ఒకే స్కేల్ తీసుకుంటే ఎక్కువ అమౌంట్ పడుతుంది. మనకి ఇందులోనే రకాలు అనేది ఉంటాయి. ఆ కాంబో తీసుకున్నారు అంటే మనకి తక్కువ బడ్జెట్లో వచ్చేస్తాయి. అలానే ఇక్కడ చూడండి, సేమ్ జిగ్జాగ్ ప్యాటర్న్ ఎలా ఉందో అలానే కట్ చేసుకోవాలి మనం మొత్తం రెండు కూడా. మీరు ఒకవేళ స్కేల్ ఆఫ్ తీసుకోవాలన్నా ఇదే మెథడ్లో మీరు చిన్న రౌండ్స్ పెద్ద రౌండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఇప్పుడంతా కూడా ప్రజెంట్ రన్నింగ్లో ఇవే ఉన్నాయి కాబట్టి మీకు స్కేల్ ఉందంటే ఫాస్ట్గా అవుతుంది. చూసారు కదా, ఇలా మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను రెండు కూడా. వీటిని మనం ఐరన్ చేసేసుకోవచ్చు నార్మల్గా లైనింగ్ పీస్ పైన. అయితే పల్చగా ఉన్నప్పుడు కూడా మనం సెపరేట్గా ఎలా జాయిన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఇది పల్చని క్లాత్ అండి, మనకి పైకి కనిపించేస్తుంది. అది అలా కూడా ఈరోజు వీడియోలో చూద్దరు. కానీ చాలామంది అడుగుతున్నారు ట్రాన్స్పరెంట్గా ఉంటే ఎలా తీసుకోవాలక్క అని, అందుకోసం చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఆపోజిట్ కలర్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ కూడా సేమ్ మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతా తీసుకోవాలి. 2 పీసెస్ కింద తీసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని వెడల్పు అంటే మనము ఎంత హైట్లో వేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి తీసుకోండి. నేనైతే ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాను. అంటే మనకి అటు ఇటు ఖర్చులు పోను, మనకి ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి మనకి 2 ఇంచెస్ వెడల్పుగా వస్తుంది. లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూడండి. ఇక్కడ మనం నార్మల్గా లైనింగ్ మీద పెట్టుకొని తిప్పుకోవాలి, అంటే రివర్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా 1/2 ఇంచు మీరు కిందన ఎంత ఖర్చు పెట్టారో అంతే ఖర్చు ఉండేలాగా, పావించు అయితే పావించు, 1/2 ఇంచు అయితే 1/2 ఇంచు ఇలా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకోండి. మీకు అటు ఇటు అవ్వకుండా కరెక్ట్గా డ్రా చేసుకోవాలి ఇలా నీట్గా.
ఇప్పుడు దీనిపైన మనము ఈ జిగ్‌జాగ్ ప్యాటర్న్ అనేది మెరుపు ఉంటుంది కదా! ఆ మెరుపు ఉండేదనేది కింద సైడ్‌కి ఉండేలాగా పెట్టుకొని, ఇలా ఈ లైన్ టచ్ చేసుకుంటూ కిందన చూసారు కదా! ఇలా లైన్ అనేది టచ్ అయ్యేలా చూసుకొని ఐరన్ చేసేసుకున్నామనుకోండి అతుక్కుపోతుంది. మనం హీట్‌లో పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. మీకు థిక్ క్లాత్ అయితే ఈ మెథడ్ అనేది యూజ్ చేయండి. అర్థమైంది కదా! నాకైతే ఇక్కడ పలుచగా ఉంది కాబట్టి నేను ఐరన్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఐరన్ చేసి రివర్స్ చేసుకోవాలంటే ఇలా మెయిన్ పీస్ పై వైపున పెట్టుకొని ఇలా రివర్స్ చేసుకుంటే మనకిలా వస్తుంది. కానీ ఇక్కడ పలుచని క్లాత్ వల్ల చూడండి బక్రం అనేది కనిపించేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ మెయిన్ పీస్‌ని లైనింగ్‌ని అటాచ్ చేసుకోవాలి. ఈ బక్రానికి సెపరేట్‌గా ఇలా క్లాత్ అనేది తీసుకోవాలి. అర్థమైంది కదా! ఎప్పుడు కూడా మనం నెక్‌కి వేసిన, హ్యాండ్స్‌కి వేసిన ఇలా పల్చని క్లాత్ వచ్చినప్పుడు మనం సెపరేట్‌గా ఈ బక్రానికి క్లాత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ కూడా చూడండి కింద పైన కూడా కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్. ఈ కిందన కూడా సేమ్ ఇందాక ఎలా చెప్పానో అలాగ ఒక హాఫ్ ఇంచ్‌కి కిందన ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. మనకు అటు ఇటు అవ్వకుండా నీట్‌గా రావడం కోసం. ఇప్పుడు ఈ లైన్ టచ్ చేసుకుంటూ ఈ బక్రం పైన మనం ఇలా పెట్టేసుకోవాలి. ఈ జిగ్‌జాగ్ ప్యాటర్న్ అనేది లైన్ టచ్ చేసుకుంటూ ఉండేలాగా. కిందన మనం మెరుపుండే సైడ్ పెట్టుకొని ఇలా లైనింగ్‌కి ఐరన్ చేసుకోండి. హీట్‌లో ఎక్కువ పెట్టుకొని ఐరన్ చేసుకుంటే తొందరగా అతుక్కుంటుంది మనకి బకరం అనేది. ఇప్పుడు ఇలా అతుక్కుపోయింది కదా! ఇప్పుడు మెయిన్ పీస్ పై వైపున ఇలా పెట్టేసుకోండి. కిందన కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకొని, మనం ఎలాగో ఖర్చుకి వదిలేసాం కాబట్టి కిందన సైడ్ కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకోవాలి. అయితే పిన్స్ పెట్టుకొనన్నా స్టిచ్ చేసుకోవచ్చు. కొత్త వరకు కదులుతుంది అని అనుకుంటే కిందన ఫస్ట్ ఇలాగ ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది కొత్త వరకు స్టిచ్ చేసుకోవడానికి కదలకుండా ఉంటుంది. ఇప్పుడు జిగ్‌జాగ్ ప్యాటర్న్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ స్కాలప్ అంటే కట్ వర్క్ వచ్చినా, రౌండ్ కట్ వర్క్ వచ్చినా కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. కిందన కార్నర్స్ కరెక్ట్‌గా వచ్చేలాగా మనకి జిగ్‌జాగ్ ప్యాటర్న్ కదా! చాలా నిదానంగా నీట్‌గా కార్నర్ కరెక్ట్‌గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి మూల కూడా నీడిల్ అనేది దింపుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ కార్నర్ రివర్స్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందంటే ఇక్కడ మనం థ్రెడ్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవచ్చు. అది ఎలానో నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. ఇప్పుడైతే ఈజీగా ఉండాలి కాబట్టి కొత్త వరకు ఇలా చూపిస్తున్నాను. అర్థమైంది కదా! ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఒక పావించి ఉంచుకొని మనం జిగ్‌జాగ్ ప్యాటర్న్‌లోనే ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా. ఇక్కడ మనకి చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అప్పుడే మనకి నీట్‌గా తిరుగుతుంది. మీకు స్కాలప్ అయినా కూడా సేమ్ ఇదే మెథడేనండి. మనం వీటికెప్పుడు కూడా జిగ్‌జాగ్‌కి, కట్ వర్క్‌కి ఇలాంటి వాటికి బకరం వేసుకుంటేనే మనకి స్టిఫ్‌గా, నీట్‌గా తిరుగుతుంది. లైనింగ్ మీద కూడా తిప్పొచ్చా అక్క అని అడుగుతున్నారు. తిప్పొచ్చు కానీ అంత స్టిఫ్‌గా, నీట్‌గా ఉండదండి. అందుకోసం మనం బకరం అనేది యూజ్ చేయడం మంచిది. బకరం కూడా ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గానే ఉంటున్నాయి. ఇప్పుడు ఈ కట్ వర్క్ అనేది మనకి నీట్‌గా తిరిగేలాగా చూడండి ఇలా సన్నగా ఉండే మనం ఏదైనా స్క్రూ డ్రైవర్‌తో గానీ, ఇలా కత్తెరతో గానీ ఇలా తీసుకోవాలి. కార్నర్స్ పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా. ఇప్పుడు ఐరన్ చేసేసుకోండి పైనుంచి ఒక్కసారి. కార్నర్స్ కూడా మనం ఒక్కసారి ఇలాగా ఐరన్ చేసేసుకున్నామంటే మనకి నీట్‌గా తిరుగుతుంది. ఇప్పుడు ఈ లోపల అనేది చూడండి మనకి లోడింగ్ పద్ధతిలో కదా! అందుకోసం ఈ ఎక్స్ట్రా ఉన్న హాఫ్ ఇంచ్ అనేది బకరం మీదకే స్టిచ్ పడేలాగా ఇలా స్టిచ్ వేసేసుకోండి లోపటి సైడ్. అప్పుడు మనకి బయటకనేది ఏమి స్టిచెస్ కనిపించవు. అర్థమైంది కదా! హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది లోపటి సైడ్. ఇప్పుడు మనం సెపరేట్‌గా తీసుకున్న ఈ క్లాత్ అనేది తీసుకుందాం అపోజిట్ కలరు. దీన్ని ఇలా మిడిల్‌కనేది ఫోల్డ్ చేసుకోండి. అంటే మెయిన్ పీస్ లోపటి సైడ్‌కి ఉండేలాగా. మనకిది ప్లెయిన్‌గా ఉంది కాబట్టి మీకు తెలియట్లేదు. ఒకవేళ ఏదైనా మెరుపు ఉంది అలాంటివైతే తెలుస్తాయి కదా! మెయిన్ పీస్ లోపటి సైడ్‌కి ఉండేలాగా ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు దీన్ని మనం నార్మల్‌గా రివర్స్ చేసేసుకోవచ్చు. ఇలా అనుకున్నామంటే వచ్చేస్తుంది. మీకు ఇంకా ఈజీగా పని ఫాస్ట్‌గా అవ్వాలి అంటే ఇలాంటి లూప్ టర్నర్స్ ఉంటాయి కదా! వీటితో మనం సన్నని డోరీసే కదండీ! ఇలాంటివి కూడా ఈజీగా ఇలా రివర్స్ చేసుకోవచ్చు. మనం కుక్కం అనేది పెట్టుకొని ఇలా తిప్పాము అంటే ఈజీగా బయటకొచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఒకవేళ బకరం వేసుకోవాలి ఇంకా స్టిఫ్‌గా ఉండాలి అంటే దీనికి కూడా లోపటి సైడ్ అనేది బకరం వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బకరం వేయట్లేదు. థిక్‌గా ఉంది కాబట్టి క్లాత్ అనేది. మీకు ఒకవేళ ఇంకా పలుచగా ఉంది జారిపోయే క్లాత్ అంటే బకరం వేసుకోండి నీట్‌గా ఉంటుంది. మనం ఇలా ప్రతీదీ ఐరన్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది బొటిక్ లెవెల్‌లో. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది కిందకొచ్చేలా పెట్టుకొని దీనిపైన కరెక్ట్‌గా ఈ జిగ్‌జాగ్ ప్యాటర్న్ అనేది కరెక్ట్‌గా వస్తుందా లేదా చూసుకొని ఇలా పెట్టుకోవాలి. కదలకుండా పిన్ పెట్టేసుకోండి. లేదు మీరు ఇంకా కిందకి ప్లెయిన్ క్లాత్ అనేది ఇంకా కిందకి కనిపించాలి అని అనుకుంటే ఇంకా కిందకి కూడా పెట్టుకోవచ్చు. మీరు హ్యాండ్ పొడవును బట్టి. అర్థమైంది కదా! నేనైతే ఇక్కడ చివరికి స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా కరెక్ట్‌గా కదలకుండా పెట్టేసుకొని మనం జిగ్‌జాగ్ ప్యాటర్న్ ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే కుట్టు పైన ఇలా కరెక్ట్‌గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. చివరనే కుట్టు పడాలి. అప్పుడే నీట్‌గా ఉంటుంది మనకి ఫినిషింగ్ అనేది. ఎప్పుడు కూడా మన ఫినిషింగ్ నీట్‌గా ఉంది అంటే కస్టమర్స్ కూడా పెరుగుతారండి. ఇలా మనం చాలా నీట్‌గా అనేది స్టిచ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా. చూసారు కదా! ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది. లోపల బయట కూడా నీట్‌గా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ క్లాత్ అనేది మనకి 2 హెమ్మింగ్ చేసుకున్నా కూడా బాగోదు కదా! అందుకోసం లోపల దీన్ని మనం దీనికి అటాచ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి సెపరేట్‌గా ఉన్నాయి కాబట్టి. ఇలా దీనికి బక్రానికి జాయిన్ చేసేసుకోండి. ఈ సెపరేట్ కలర్‌ని కూడా.
మీకు ఒకవేళ ఇవన్నీ కష్టంగా ఉన్నాయి అంటే, నార్మల్ లైనింగ్ పైనే మనము ఇలా హ్యాండ్ సెపరేట్ కలరు ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. కట్ వర్క్ డిజైన్ అనేది కిందన పైపింగ్‌తో సహా. అది కూడా ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. మీకు చెక్ చేయండి అర్థమవుతుంది. అది ఇంకా ఈజీగా ఉంటుంది కొత్త వారికి. మీకు అన్ని మెథడ్‌లో చూపించాలని చెప్పి ఇది ఇంకొక మెథడ్‌లో అయితే చూపిస్తున్నాను. చూసారు కదా! ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది. మీరు అలానే ఉంచేసుకోవాలన్నా ఉంచుకోవచ్చు. అయితే దీన్ని ఇంకొంచెం హైలైట్ చేసుకోవాలి అంటే, మనం ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగా రావాలి అని అనుకుంటే, ఇలాగ ఈ కార్నర్స్‌లో మనం ఇలా మార్కింగ్ చేసుకోండి. అయితే అన్నీ ఈక్వల్‌గా ఉండాలి కాబట్టి, ఇక్కడ ఎంతైతే మార్క్ చేసుకున్నారో మీకు చిన్నగా కావాలా, పెద్దగా కావాలా అనే దాన్ని బట్టి అన్నీ ఈక్వల్‌గా వచ్చేలాగా ప్రతి కార్నర్ కూడా సేమ్ ఇదే మోడల్ అనేది మార్కింగ్ చేసుకోండి. మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్‌కి బయట చాలా కాస్ట్ అయిపోతాయి కదా! మనం నార్మల్ మిషన్ తోటే ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ అనేది వేసుకున్నామంటే, మనకి లేటెస్ట్‌గా ఉంటుంది. లుక్ అనేది హైలైట్ అవుతుంది. చూసారు కదా! ఇలా మొత్తం అన్నీ కూడా నేను మార్కింగ్ చేసుకున్నాను. అయితే మనం ఇక్కడ ఏదైతే వేసుకున్నామో అపోజిట్ కలరు, ఆ కలర్ అనేది థ్రెడ్ పెట్టుకోండి. థ్రెడ్ పెట్టుకొని మనము ఇలాగా సేమ్ ఎక్కడైతే మార్క్ చేశారో అక్కడి వరకు స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ దానిపైనే డబుల్ స్టిచ్ వచ్చేలా వేసుకోండి. మనకి కొంచెం కనిపించాలి కదా! అందుకోసం డబుల్ స్టిచ్‌లు వేసుకోవాలి. ఇలా చాలా ఈజీగా కొత్త కొత్త మోడల్స్ అనేది మనమే ట్రై చేయొచ్చండి. చాలా బావుంటాయి. ఇలా మొత్తం మళ్ళీ అటునుంచే వచ్చి డబుల్ స్టిచెస్ అనేది ఈ కొమ్మలో డిజైన్‌లాగా స్టిచ్ చేసేసుకోవడమే. మనం ఎంబ్రాయిడింగ్ వర్క్ వేసుకోవాలని ఉంటుంది కానీ, బయట ఎక్కువ కాస్ట్ ఉంటున్నాయి కదా! అలాంటప్పుడు ఇలాంటి సింపుల్, సింపుల్ డిజైన్స్ అనేది ట్రై చేయండి. చాలా బావుంటుంది. చూసారు కదా! ఇలా మనకి రెడీ అయిపోతుంది. అపోజిట్ కలర్ తీసుకున్నామంటే లుక్ అనేది హైలైట్ అవుతుంది. నార్మల్‌గా కంటే ఇలా వేసాము అంటే ఇంకా బావుంది కదా! ఇలా కొత్తగా మనమే ట్రై చేయొచ్చు. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పూసలనేది స్టిచ్ చేసుకోండి. చూడండి ప్లెయిన్‌గా ఉండేదానికి మనకి దీనికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. మీరు ఒకవేళ ప్లెయిన్‌గా కావాలంటే ప్లెయిన్‌గా ఉంచుకోవచ్చు. లేదంటే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పూసలనేది కూడా మనం మగ్గం వర్క్ పూసలు తీసుకున్నామంటే మనకి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. నార్మల్‌గా ఉండే పూసలైతే తొందరగా బ్లాక్ అయిపోతాయి. అలాంటివి తీసుకోకండి. మగ్గం వర్క్ పూసలని అడగండి ఇస్తారు. ఇలా మొత్తం అన్నీ కూడా స్టిచ్ చేసుకోండి. అయితే మనము ఒకేసారి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఇలాగ ఈ 3 స్టిచ్ చేసుకున్న తర్వాత నాట్ వేసుకొని, మళ్ళీ ఇంకొక 3 అనేది స్టిచ్ చేసుకోండి. అప్పుడే మనకి ఎక్కడైనా దారం కట్ అయినా కూడా అన్నీ ఊడిపోకుండా ఉంటాయి. ఇలా దేనికది మనం నాట్స్ వేసేసుకోవాలి. అప్పుడే మనకి నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. తొందరగా పాడైపోకుండా కూడా ఉంటాయి. మనకేదైనా లాగినా కూడా మొత్తం అన్నీ లాగినట్టు అవ్వకుండా కరెక్ట్‌గా ఉంటాయి. ఎప్పుడు కూడా దేనికది మనం నాట్స్ వేసుకోవాలి. ఇలా ఒక సెట్ అంటే ఈ 3 పూసలు కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్‌కి తిప్పుకొని నాట్స్ వేసుకోవాలి. ఇలా చాలామంది వేయరండి కుట్టుకుంటూ వెళ్ళిపోతారు. అలా కాకుండా దేనికది నాట్స్ వేసుకోండి. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో మనకి డిజైన్ అనేది. మనం ఇది ఎల్బో హ్యాండ్‌కి వేసుకోవచ్చు. షార్ట్ హ్యాండ్‌కి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ షార్ట్ హ్యాండ్‌కి చూపిచ్చాను కదా! మీరు మీ ఎల్బో హ్యాండ్‌కైనా సేమ్ ఇదే విధంగా వేసుకోవచ్చు. చాలా బావుంది కదా! మోడల్ అయితే. మీకెవరికైనా యూజ్ అనిపిస్తుందన్నా కూడా షేర్ చేయండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి. స్కేల్ ఉండడం వల్ల అయితే ఫాస్ట్‌గా అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.